ఇప్పుడు చెప్పమ్మా, ఎవరు నువ్వు? ఆ బెనర్జీకి నీకు ఏంటి సంబంధం? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, నాకు బెనర్జీ అన్నయ్యకి ఎలాంటి సంబంధం లేదు. ఏంటమ్మా, తనను ఒక పక్క అన్నయ్య అంటున్నావు, ఇంకొక పక్క సంబంధం లేదంటున్నావు. సంబంధం లేనప్పుడు అతని ఇంట్లో నువ్వెందుకుంటున్నావు? నేను కష్టాల్లో ఉన్నప్పుడు బెనర్జీ గారు నన్ను ఆదుకున్నారు సార్. చనిపోయిన తన చెల్లెల్ని నాలో చూసుకుంటున్నాను అని చెప్పారు. బెనర్జీ గారి అమ్మ నాన్న కూడా నన్ను సొంత బిడ్డలాగా చూసుకున్నారు. అందుకే ఆయన్ని నేను అన్నయ్య అని పిలిచాను. అంతకు మించి ఆయన ఏం చేస్తుంటారో నాకు తెలీదు సార్. చూడమ్మా, మర్యాదగా నిజం చెప్తే నీకే మంచిది. లేదంటే టెర్రరిస్టులతో సంబంధాలున్నాయని నిన్ను జైల్లో పెట్టాల్సి ఉంటుంది. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, నిజంగా నాకేం తెలీదు. నేను జస్ట్ ఆ ఇంట్లో షెల్టర్ మాత్రం తీసుకొని ఉంటున్నాను సార్. నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో మేము ఎంక్వైరీ చేయాలి. అప్పటి వరకు నువ్వు సెల్లోనే ఉండు. కానిస్టేబుల్స్, తన సెల్లో పెట్టండి. ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్, నాకేం తెలీదు. నేను అమాయకురాలిని. నువ్వు అమాయకురాలువో లేకపోతే తీవ్రవాదివో మేము ఎంక్వైరీ చేసి తెలుసుకుంటాం. అంతవరకు నువ్వు లోపలుండు. తీసుకెళ్ళండి. సార్ ప్లీజ్ సార్, నాకేం తెలీదు సార్. ప్లీజ్ సార్. భగవంతుడా, ఇలా ఇరుక్కుపోయానేంటి? ఇందులో నుంచి నేను ఎలా బయటపడాలి? నేనే అహల్యనని గౌతమ్ గారితో చెప్పలేను. ఏం చేయాలి?